చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ. ఏంటి పాటలు పాడుతున్నా అనుకుంటున్నారా? అవునండి, ఈ పాటల్లో కూడా మనకు అలంకారాలు ఉన్నాయి. కాబట్టి ఈ పాట ఏ అలంకారానికి చెందినదో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటో మీకు అందరికీ అర్థమైంది కదా, అలంకారాలు. ఈ అలంకారాలు టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇందులో నుంచి 2 to 3 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయకండి. చాలా మంచి ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనం ఒక పెళ్ళికి వెళ్ళామనుకోండి, ఆ పెళ్ళిలో పెళ్లి కూతుర్ని చూసి మనం ఏమనుకుంటాం? అబ్బా, ఈ అమ్మాయి ఎంత బాగా రెడీ అయింది, చీర ఎంత బాగుంది, నగలు ఎంత బాగున్నాయి, సో చూడ్డానికి చాలా చక్కగా బుట్ట బొమ్మలాగా ఉంది అనుకుంటాం కదా. సో అందంగా ఉంది అంటే అమ్మాయి మంచిగా రెడీ అయిందనే కదా పెళ్ళికి కావాల్సిన అలంకారంలో ఉంటుంది. కాబట్టి తనని మనం చూడగానే అబ్బాయి ఎంత అందంగా ఉంది అని అనుకుంటాం కదా. సో అలాగే మన తెలుగు భాషకు కూడా అందం అనేది అవసరం. కాబట్టి మన తెలుగు సాహిత్యంలో తెలుగు భాషకి అందం కావాలి అంటే దానికి అలంకారాలు అవసరం. ఈ అలంకారాల వల్లనే మన భాషకి అందం వస్తుంది. సో అలంకారాలు అంటే ఏంటి? తెలుగు సాహిత్యంలో వాక్యానికి లేదా పద్యానికి అందాన్ని, సొగసును ఇచ్చే వాటిని అలంకారాలు అంటారు. అంటే మన తెలుగు భాషకి అందం, సొగసు ఇచ్చే వాటినే అలంకారం అంటాం. మనం ఏదన్నా కవిత్వం విన్నాం అనుకోండి, అబ్బాయి ఎంత బాగుంది అంటే అది అందులో ఉన్న అలంకారాల వల్లనే ఆ కవిత్వం అనేది మనకు వినసొంపుగా అందంగా ఉంటుంది. సో తెలుగు సాహిత్యంలో వాక్యానికి లేదా పద్యానికి అందాన్ని, సొగసుని ఇచ్చే వాటినే అలంకారాలు అంటారు. ఈ అలంకారాలను ప్రధానంగా 2 రకాలుగా విభజించారు. ఒకటి శబ్దాలంకారాలు, 2 అర్థాలంకారాలు. శబ్దాలంకారాలు అంటే శబ్ద చమత్కారం ద్వారా వినడానికి ఇంపుగా ఉంటూ ఆనందాన్ని కలిగించేవి. ఇప్పుడు వినడానికి ఇంపుగా ఉండాలి. శబ్దాలంకారాలు అంటే శబ్దాలు వినడానికి సొంపుగా ఇంపుగా ఉండే వాటిని శబ్దాలంకారాలు అంటారు. ఇప్పుడు సినిమా పాటలు ఉన్నాయండి, అవి మనకు వినడానికి ఎందుకు ఇంపుగా ఉంటాయి? మనం ఎందుకు ఇష్టపడతాం సినిమా పాటల్ని? అవి వినడానికి చాలా బాగుంటాయి. కాబట్టి మనం వింటుంటే ఎంతో హ్యాపీనెస్ని, మన మైండ్ని పీస్ఫుల్గా ఉంచుతాయి. కాబట్టి మనకు సినిమా పాటలు అంటే ఇష్టం. అందులో దాగున్నవేంటి? అలంకారాలు. ఈ శబ్దాలంకారాల వల్లనే మనకు పాటలు అనేవి వినసొంపుగా ఉన్నాయి. నెక్స్ట్ అర్థాలంకారాలు. వాక్యం యొక్క అర్ధ చమత్కారం ద్వారా భావం లోతును చూపిస్తూ అందాన్ని కలిగించేవి. అంటే ఒక వాక్యం మామూలుగానే ఉంటుంది, కానీ దాని లోపల ఉండే భావము చాలా డెప్త్గా ఉంటుంది. అబ్బాయి ఈ వాక్యం ఎవరు రాశారో కానీ ఎంత డెప్త్గా ఉంది, ఎంత బాగా రాశారు అని అనిపిస్తుంది కదా. అదే అర్థాలంకారాలు. ఈరోజు మనం వీడియోలో శబ్దాలంకారాల గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ శబ్దాలంకారాలని 6 రకాలుగా విభజించారండి. నృత్యానుప్రాస అలంకారం, చేకానుప్రాస అలంకారం, లాటానుప్రాస అలంకారం, అంత్యానుప్రాస అలంకారం, యమకం, ముక్త పదగ్రస్తం. సో ఇవి శబ్ద సౌందర్యం ద్వారా కవిత్వానికి లేదా వాక్యాలకు అందాన్ని తీసుకువస్తాయి. శబ్దాలంకారాల్లో ఫస్ట్ వన్ చూడండి. శబ్దాలంకారాలు 6 రకాలని చెప్పుకున్నాం కదా. అందులో మొదటిది వచ్చేసి వృత్యానుప్రాస అలంకారం. ఈ వృత్యానుప్రాస అలంకారం అంటే 1 లేదా అంతకంటే ఎక్కువ హల్లులు ఒకే వాక్యంలో లేదా పద్యంలో పదే పదే అంటే మాటి మాటికి పునరావృతం అయితే దానిని వృత్యానుప్రాస అలంకారం అంటారు. 1 లేదా అంతకంటే ఎక్కువ హల్లులు అంటే హల్లులు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వడాన్ని. ఒక ఎగ్జాంపుల్ చూడండి. రారా రక్కమ్మ అరే ఎక్క సెక్క ఎక్క అనే పాట ఉంది కదా. రారా రక్కమ్మ అనే పాట ఉంది కదా. సో ఇందులో మళ్ళీ మళ్ళీ ఏ హల్లులు రిపీటెడ్గా వస్తున్నాయి? రా క మ, రారా రక్కమ్మ అని పాట ఉంది కదా. సో రారా రక్కమ్మ, రా క మ అనేవి హల్లులు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. మేక తోకకు మేక తోక, మేకకు తోక. సో ఇందులో ఏమి రిపీటెడ్గా వస్తున్నాయి హల్లులు? మేక తోక, మేక తోక అనేవి రిపీటెడ్గా వస్తున్నాయి. సో ఇది వృత్యానుప్రాస అలంకారం.
ఈ డైలాగ్ ఎందులో ఉంటుంది చెప్పండి? ఆదిత్య 369 సినిమాలో మేకకు తోక, తోకకు మేక, మేక మేక తోక అని బాలకృష్ణ ఆ సినిమాలో ఈ డైలాగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. శివశంభో శంభో శివశంభో అని ఒక పాట కూడా ఉంది కదా. సో అందులో కూడా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఏమొస్తున్నాయి? షి వ శంభో అనే అక్షరాలు హల్లులు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వస్తున్నాయి. కాబట్టి ఇది కూడా వృత్యానుప్రాస అలంకారం. దీనికి ఇంకేదైనా ఎగ్జాంపుల్ మీద మీకు ఏదైనా సాంగ్ తెలిస్తే దీనికి ఒక ఎగ్జాంపుల్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ చూడండి, సెకండ్ వన్ చేకానుప్రాస అలంకారం. చేకానుప్రాస అంటే ఒక పదము రెండు వేరు వేరు అర్థాలతో వెంటనే అంటే ఒక పక్కనే వస్తే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటే. ఇక్కడ డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. రెండు పదాలు పక్క పక్కనే ఉంటాయి కానీ వాటి మీనింగ్ మాత్రం డిఫరెంట్, వేరేగా ఉంటుంది. కాబట్టి దీన్ని చేకానుప్రాస అంటారు. ఇక్కడ చూడండి, అరటి తొక్క తొక్కరాదు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. అరటి తొక్క తొక్కరాదు అంటే ఫస్ట్ ఏంది? ఫస్ట్ తొక్క అంటే ఏంటి? నార్మల్గా అరటి తొక్క, మామూలుగా అరటి తొక్క ఉంటుంది కదా, ఆ తొక్క. తొక్కరాదు అంటే ఆ తొక్కని తొక్కొద్దు, తన్నకూడదు అని చెప్తున్నాడు. అంటే తొక్కరాదు అనే దానికి డిఫరెంట్ మీనింగ్ ఉంది కదా. సో ఇది చేకానుప్రాస అలంకారం. నిప్పులో పడితే కాలు కాలుతుంది. నిప్పులో పడితే కాలు అంటే మన కాలు, శరీర అవయవం, మన పాదం అన్నమాట. నెక్స్ట్ కాలుతుంది అంటే కాలిపోతుంది. సో రెండు పక్క పక్కనే ఉన్నాయి కానీ వేరే మీనింగ్ ఉంది కాబట్టి ఇది చేకానుప్రాస. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సమస్య సాధనకు నారి నారి సంధించింది. నారి సాధనకు నారి అంటే అమ్మాయి అనమాట. ఇది ఫస్ట్ నారి అంటే అమ్మాయి, సెకండ్ నారి అంటే బాణం. బాణం అంటే ఆయుధం. రెండు పక్క పక్కనే ఉన్నాయి, నారి నారి, కానీ దాని మీనింగ్ మాత్రం డిఫరెంట్. కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారం. ఒకే పదం వేరు వేరు అర్థాలతో పక్క పక్కనే ఉంటే దానిని చేకానుప్రాస అలంకారం అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, లాటానుప్రాస అలంకారం అంటే ఒకే అర్థం ఉన్న పదాలు పక్క పక్కనే వచ్చినప్పటికీ వాటికి తాత్పర్య భేదంతో అంటే భావ ప్రాముఖ్యత లేదా గొప్పతనాన్ని పెంచడానికి వాడితే దానిని లాటానుప్రాస అలంకారం అంటారు. రెండు పదాలు పక్క పక్కన వచ్చినప్పటికీ కూడా దానిలో భావభేదం అంటే భావం అనేది డిఫరెంట్ ఉంటుంది. తాత్పర్య భేదం అంటే దాని ఒక పదానికి దాని యొక్క గొప్పదనాన్ని తెలపడానికి వాడే పదాన్ని లాటానుప్రాస అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, అర్థమవుతుంది. అమ్మ చూపించే ప్రేమే ప్రేమ. ఫస్ట్ ప్రేమే ఫస్ట్ పదంలో ఉన్న ప్రేమ అంటే ఏంటి? ఇది నార్మల్గా మామూలుగా ప్రేమ అనేది సాధారణంగా నార్మల్. నెక్స్ట్ ప్రేమ అంటే అమ్మ చూపించే ప్రేమే ప్రేమ అంటే ఎంత గొప్పది, ఆ ప్రేమ అనేది ఎంత గొప్పది, దాని యొక్క భావం, ఆ ప్రేమ యొక్క భావం చెప్తున్నాడు. కాబట్టి ఇది లాటానుప్రాస అలంకారం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, కమలాక్షు జూచు కన్నులు కన్నులు అంటే కమలాక్షు అంటే విష్ణువుని చూచే కన్నులు అంటే ఇవి నార్మల్గా మామూలుగా మనం చూసే కన్నులు. నెక్స్ట్ కన్నులు ఉంది కదా, సెకండ్ కన్నులు అంటే ఇవి చాలా శ్రేష్టమైనవి, గొప్పవి అని అర్థం. అంటే ఆ కన్నులు ఎంత పవిత్రమైనవి, ఎంత గొప్పవి అనే భావభేదంతో చెప్తున్నాడు. కాబట్టి ఇది లాటానుప్రాస అలంకారం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, అమ్మ చెప్పిన మాటే మాట. ఫస్ట్ వచ్చిన మాట అమ్మ చెప్పిన మాటే అంటే ఈ ఫస్ట్ మాట అనేది మామూలుగా నార్మల్గా వాడే మాటే. సెకండ్ మాట అనేది ఆ మాటల యొక్క గొప్పదనాన్ని తెలుపుతుంది. కాబట్టి ఇది భావభేదంతో వచ్చింది. కాబట్టి ఇది లాటానుప్రాస అలంకారం. ఇక్కడ చూడండి, చేకానుప్రాస అలంకారానికి లాటానుప్రాస అలంకారానికి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి చేకానుప్రాస అంటే అర్థభేదంతో వస్తుంది, లాటానుప్రాస అంటే భావభేదంతో వస్తుంది, తాత్పర్య భేదంతో వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ వన్ అంత్యానుప్రాస అలంకారం. అంత్యానుప్రాస అలంకారం అంటే ప్రతి వాక్యం లేదా పద్యపాదం చివర ఒకే ప్రాస లేదా ఒకే అక్షరం లేదా ఒకే శబ్దంతో ముగిస్తే దానిని అంత్యానుప్రాస అలంకారం అంటారు. అంటే ఏదైనా ఒక వాక్యము చివర ఒకేలాంటి పదాలు లేదంటే ఒకేలాంటి అక్షరాలుతో ముగిస్తే అంత్యానుప్రాస అలంకారం అంటారు. సో అంత్య అంటే చివర, అంత్య అంటే చివర కదా. సో చివర
ఉండే ప్రాసను అంత్యానుప్రాస అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, అర్థమవుతుంది. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగి పూలు తేవే. సో ఇక్కడ చివర్లో ఏమొచ్చింది, రావే అనే పదం వచ్చింది కదా, కాబట్టి ఇది అంత్యానుప్రాస, అంటే చివర్లో వచ్చే ప్రాస అన్నమాట. సేమ్ వర్డ్స్ రిపీట్ అయితే దాన్నే ప్రాస అంటారు. కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ. నేను స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడిగిన కదా మిమ్మల్ని, చిన్ని చిన్ని ఆశ ఏ అలంకారానికి చెందింది అని. సో అదే అండి, ఇది అంత్యానుప్రాస అలంకారం. చిన్ని చిన్ని ఆశ అంటే ప్రతి వాక్యంలో చివర్లో ఆశ ఆశ అనే వర్డ్ వస్తుంది కదా, కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరంలో ఓడిపోయితిరా. సో ఇక్కడ చివర్లో ఏమొస్తుంది, రా అనే వర్డ్ అనే లెటర్ వస్తుంది, ఓడిపోయితిరా. సో అందుకని ఇది అంత్య అంటే చివర్లో ప్రాస వచ్చింది కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారం అని గుర్తుపెట్టుకోండి. మన నెక్స్ట్ అలంకారం చూడండి, యమక అలంకారం. అర్ధభేదం ఉన్న ఒకే రకమైన పదాలు వ్యవధానంతో అంటే కొంత విరామంతో వేరువేరు చోట్ల వాక్యంలో రావడమే యమకాలంకారం. అంటే అర్ధభేదం ఉన్న పదాలు అంటే ఒకే రకమైన పదాలు, సేమ్ పదాలు ఇంతకుముందు పక్క పక్కన వచ్చినాయి కదా, కానీ అలాగనే సేమ్ పదాలు ఒకే చోట కాకుండా కొంచెం విరామంతో వేరే చోట వస్తే దాన్ని యమకాలంకారం అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, అర్థమవుతుంది. మానవ నీ ప్రయత్నం మానవ అంటే ఇక్కడ ఫస్ట్ వచ్చింది కదా మానవ అంటే మనిషి అని అర్థం. ఇక్కడ మనిషి, మానవ నీ ప్రయత్నం మానవ అంటే ఆపవా అని. మానవ నీ ప్రయత్నం మానవ అంటే మనిషి, ఓ మనిషి నీ ప్రయత్నం ఆపవా అని. ఆ సినిమాలో ఉంటుంది కదా చిరంజీవి సినిమాలో, సౌందర్య మానవ మానవ అని చిరంజీవి వెంట పడుతుంటుంది కదా, అదేం సినిమా కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. హరిపాదం అడుగున గంగ కలిపాపం కడుగంగా అంటే హరిపాదం అడుగున గంగ అనేది మొదటి వాక్యంలో వచ్చింది. గంగ అంటే గంగా జలం, గంగా నది అనమాట, ఇది గంగా నది. నెక్స్ట్ కలిపాపం కడుగంగా అంటే ఈ నదిలో కలిపాపం మనం చేసిన పాపాలన్నీ కడుగంగా అంటే కడగడం అనమాట. సో ఒకటే పదం కొంచెం విరామంతో వేరు వేరు అర్థాలతో వచ్చినాయి కాబట్టి దీన్ని యమకాలంకారం అంటారు. నెక్స్ట్ చూడండి. రామ చక్కని సీతకి అలా ఎలాగో దక్కిన, ఇది దక్కిన రాముడికి. రామ చక్కని సీత, సీతని రామ చక్కని సీత అని అంటారు కదా. సో ఈ రామ వేరే, ఇక్కడ రాముడిలో రామ వేరే 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 అర్థంతో వేరే వేరే చోట్ల వచ్చింది కాబట్టి ఇది యమకాలంకారం. నెక్స్ట్ చూడండి, లాస్ట్ వన్. శబ్దాలంకారాల్లో చివరిదేంటి, ముక్త పదగ్రస్త అలంకారం. అంటే ఒక వాక్యం లేదా ఒక పాదం ఏ పదంతో అయితే ముగుస్తుందో తర్వాత వాక్యం అదే పదంతో ప్రారంభం కావడాన్ని ముక్త పదగ్రస్త అలంకారం అంటారు. అంటే ముగుస్తుంది అంటే పెట్టబడింది అని, ముక్త అంటే ముగుస్తుంది, పద అంటే పదం, గ్రస్త అంటే గ్రహించబడింది, గ్రహించడం అంటే ప్రారంభం కావడం అని, గ్రహించడం. ఇది సేమ్ మన అంత్యాక్షరి లాగానే ఉంటుందండి. అంత్యాక్షరి మనం ఎలా ఆడుకుంటాం, ఒక పాట పాడి చివరిలో ఏదైతే అక్షరం వస్తుందో దాంతోనే నెక్స్ట్ వాళ్ళు కంటిన్యూ చేయాలి కదా. సో సేమ్ అట్లనే ఇక్కడ చూడండి. గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది చెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏముంది అని వస్తుంది కదా. గోదావరి గట్టుంది, మళ్ళీ గట్టు మీద చెట్టు ఉంది అని స్టార్ట్ అయింది కదా. ఇక్కడ మళ్ళీ గట్టు మీద చెట్టు ఉంది అన్నారు, మళ్ళీ చెట్టుతోనే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ పిట్టు ఉంది, నెక్స్ట్ పిట్ట మనసులో ఏముంది అని వస్తుంది. సో ఏ పదం అయితే చివరిలో వస్తుందో మళ్ళీ దాని నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇది ముక్త పద గ్రస్త అలంకారం. ఎగ్జాంపుల్ చూడండి. అదిగా ఒక కొండ, కొండ మీద ఒక కోన, కోనలో ఒక కోవెల, కోవెలలో ఒక దేవుడు. ఇప్పుడు లాస్ట్లో ఏమొచ్చింది, కొండ, కొండ మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయింది, కొండ.
అదిగే ఒక కొండ, కొండ మీద కోన, కోనతో ఎండ్ అయింది కదా, మళ్ళీ సేమ్ కోనతోనే స్టార్ట్ అయింది, మళ్ళీ కోవెలతో ఎండ్ అయింది, మళ్ళీ కోవెలతోనే స్టార్ట్ అయింది. సో ఇది అందుకనే ముక్త పద గ్రస్త. ఎక్కడైతే ఒక పదం ముగుస్తుందో అదే పదంతోనే స్టార్ట్ చేయడాన్ని ముక్త పదగ్రస్త అలంకారం అంటారు. సేమ్ మనం అంత్యాక్షరి ఎలాగైతే ఆడుకుంటామో అలాగే చైన్ సిస్టమ్ లాగా ఉంటుంది అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మన నెక్స్ట్ వీడియో వచ్చేసి అర్ధాలంకారాల గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.